శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. ద్వాదశ రాశుల్లో 6వ రాశి అయిన కన్యా రాశి వారు ఈ అక్టోబర్ నెల చివర్లో పొరపాటున కూడా ఈ 3 ప్రాంతాలకు మీరు అస్సలు వెళ్ళకండి. ఎందుకంటే మీరు గనక ఈ అక్టోబర్ 31వ తేదీలోపు ఈ 3 ప్రాంతాలకు వెళ్తే కనుక మీకైతే పెను ప్రమాదం పొంచి ఉంది. మీరు పొరపాటున కూడా ఈ 3 ప్రాంతాలకు వెళ్ళారు అంటే మాత్రం మీరు మీ జీవితంలో చాలా నష్టపోతారు. కాబట్టి ఈరోజే జాగ్రత్త పడండి. అయితే మరి కన్యా రాశి జాతకులు ఈ అక్టోబర్ నెలలో ఎలాంటి ప్రదేశాలకు ప్రాంతాలకు వెళ్ళకూడదు, అసలు ఎందుకు వెళ్ళకూడదు అనేటటువంటి ఈ పూర్తి విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ముఖ్యంగా కన్యా రాశిలో పుట్టిన వాళ్ళు ఎంతటి ముఖ్యమైన పనుల్లో ఉన్నా సరే, ఈ భూమండలంలో ఎక్కడ ఉన్నా సరే, ముఖ్యంగా మీరు చేస్తున్న అతి ముఖ్యమైన పనులు ఉన్నా సరే వాటన్నిటిని పక్కన పెట్టేసి ఒంటరిగా ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు పూర్తిగా చూడండి. అప్పుడే మీకు ఈ నెలలో ఏ ప్రాంతాలకు వెళ్ళకూడదు అనేటటువంటి పూర్తి విషయాలను మీకు వివరంగా చెప్తాం. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మీ యొక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక వివరాలకి వెళ్తే కనుక కన్యా రాశి రాశి చక్రంలో 6వ రాశి. ఈ రాశికి అధిపతి బుధుడు. ముఖ్యంగా ఈ కన్యా రాశి వారి యొక్క మనస్తత్వం, వ్యక్తిత్వం, వీరి యొక్క ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుంది అంటే, ఈ కన్యా రాశి వారు ఎప్పుడు కూడా మంచి మనస్సున్న వ్యక్తులు. వీరు చాలా సున్నిత స్వభావులు. అంటే ఏ ఒక్క మాట ఎవరన్నా కూడా వీరు మనసు నొప్పించుకుంటారు. అదేవిధంగా ఈ కన్యా రాశి వారు కూడా ఎదుటి వారిని వారు నొచ్చే విధంగా, వారు బాధపడే విధంగా అస్సలు ఎదుటి వారితో మాట్లాడరు. చాలా సౌమ్యంగా, చాలా మాటకారితనంతో, చాలా చక్కగా ఎదుటివారు ఆనందపడేలా, సంతోషపడేలా తమ మాటల చాతుర్యంతో ఎదుటివారిని ఇట్టే ఆకట్టుకుంటారు. కన్యా రాశి వారు ఏంటంటే, వీరి యొక్క రాశ్యాధిపతి బుధుడు ఏ విధంగా అయితే కమ్యూనికేషన్స్కి, వ్యాపారాలకు కారకత్వాలు వహిస్తాడో, అదేవిధంగా ఈ కన్యా రాశి వారు కూడా తమ మాటలతో ఎదుటి వ్యక్తులను మంత్రముగ్ధులను చేస్తారు. అదేవిధంగా తాము నొచ్చక, ఎదుటివారిని నొప్పించక ఈ కన్యా రాశి వారు ఎప్పుడు కూడా వీరి జీవితంలో అలా ప్రవర్తిస్తూ ఉంటారు. ఇక ఈ కన్యా రాశి వారు ఎప్పుడు కూడా అందరూ బాగుండాలి, అందులో మేము మా కుటుంబ సభ్యులు ఉండాలని ఎల్లప్పుడూ కోరుకుంటూ ఉంటారు. ఇక ఇంతటి మంచి మనసు, మంచి వ్యక్తిత్వం ఉన్నటువంటి ఈ కన్యా రాశి జాతకులు ఆ భగవంతుని యొక్క అనుగ్రహంతో వీరు చేస్తున్న ప్రతి రంగంలో కూడా చక్కటి ఆర్థిక లాభాలతో ముందు వరుసలో ఉంటారు. అంటే వీరు చేసేటటువంటి వృత్తి, ఉద్యోగం, వ్యాపారం ఏ రంగంలో ఉన్నా సరే ఆయా రంగాల్లో ఈ కన్యా రాశి వారు చక్కగా తమ పనులను చేసుకుంటూ ఆర్థిక పరంగా చాలా చక్కగా స్థిరపడతారు. తమ కుటుంబాన్ని కూడా ఎంతో చక్కగా చూసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా వీరి యొక్క పిల్లల విషయంలో చూసుకుంటే కన్యా రాశి వారు తమ పిల్లలకు చక్కని చదువును అందిస్తారు. అదేవిధంగా తమ పిల్లలకు మంచి క్రమశిక్షణ నేర్పిస్తారు. అదేవిధంగా తమ కుటుంబ సభ్యుల్లో పెద్దవాళ్ళను, అంటే వారి తల్లిదండ్రులను కానివ్వండి, అక్కలను, అన్నలను కానివ్వండి, అలాంటి పెద్దవాళ్ళని కన్యా రాశి వారు చాలా గౌరవంగా చూసుకుంటారు. చాలా మర్యాదపూర్వకంగా వారితో మసలుకుంటారు. అదేవిధంగా తమ జీవిత భాగస్వామి విషయానికి వస్తే కన్యా రాశి వారు స్త్రీలు కానివ్వండి, పురుషులు కానివ్వండి, తమ జీవిత భాగస్వామికి ఎనలేని, అంతులేని ప్రేమను పంచుతూ ఉంటారు. దీని కారణంగా ఈ కన్యా రాశి వారి యొక్క కుటుంబాన్ని, తమ యొక్క వ్యక్తిత్వాన్ని చూసి చాలామంది ఈర్ష్యపడుతూ వీరిపైన కుళ్ళు కుతంత్రాలు చేస్తూ వీరికి దిష్టి పెడుతూ ఉంటారు. కాబట్టి కన్యా రాశి వారికి తరచుగా కూడా దిష్టి కొడుతూ ఉంటుంది. ఇక ఈ దిష్టిని తగ్గించుకోవడానికి మీరు ఏం చేయాలంటే, ఎప్పుడైతే మీరు మీ పనుల మీద బయటికి వెళ్ళి ఇంటికి వచ్చినప్పుడు కాళ్ళు చేతులు కడుక్కొని కొంచెం కల్లుపు చేతిలో తీసుకొని ఒక 3 సార్లు మీ తల చుట్టూరా యాంటీ క్లాక్ వైజ్ దిశగా 3 సార్లు, క్లాక్ వైజ్ దిశగా 3 సార్లు తిప్పేసి బయట పరేసి మళ్ళీ కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోకి వచ్చేయండి. ఈ విధంగా మీరు కనుక చేస్తూ ఉంటే పూర్తిగా మీ పైన ఉన్నటువంటి దిష్టి ప్రభావం తొలగిపోతుంది. చక్కగా మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి చాలా చక్కగా ఎంజాయ్ చేస్తారు. ఇక ముఖ్యంగా చెప్పాలనుకుంటే కన్యా రాశి వారి యొక్క యాటిట్యూడ్, మంచితనం, మంచి మనసు ఉన్నటువంటి కన్యా రాశి వారు మాత్రం ఈ అక్టోబర్ 31వ తేదీలోపు మాత్రం ఈ 3 ప్రాంతాలకు అస్సలు వెళ్ళకండి. ఒకవేళ మీరు కనుక వెళ్ళారంటే మాత్రం మీరు చిక్కులో పడతారు. ముఖ్యంగా మీ ప్రాణానికి ప్రమాదం పొంచి ఉంది. ఎందుకంటే ఈ 3 ప్రాంతాలకు మీరు వెళ్తే కనుక మీకు నెగటివ్ ఎనర్జీ అనేది చాలా వ్యాపిస్తుంది. ఆ ప్రదేశాలు ఏమిటో తెలుసుకుందాం, ఆ ప్రాంతాలు ఏమిటో తెలుసుకుందాం. ఇక ముఖ్యంగా కన్యా రాశి వారు ఎవరైతే మిమ్మల్ని అవహేళన చేస్తారో, ఎవరైతే మీ మనసు బాధ పెడతారో, ఎక్కడైతే మిమ్మల్ని
అగౌరవపరుస్తారో అటువంటి ప్రదేశం అది మీ బంధువులు ఉండవచ్చు, మీ స్నేహితులు ఉండవచ్చు. అలాంటి ప్రాంతాలకు మీరు మాత్రం వెళ్ళకండి. అంటే మీరు అనుకుంటారు వాళ్ళు చాలా మంచిగా మాట్లాడతారు పైకి, ఏమన్నా కూడా మా మనుషులే అనుకొని మీరు వాళ్ళ ఇంటికి కానీ, వాళ్ళ ప్రాంతానికి కానీ, వారి ప్రదేశానికి వెళ్ళినప్పుడు మాత్రం మిమ్మల్ని నిర్లక్ష్యంగా చూస్తూ, మిమ్మల్ని అవహేళన చేస్తూ, మిమ్మల్ని కించపరుస్తూ మాట్లాడి మీకు నెగటివ్ని ఇస్తూ ఉంటారు. దీని కారణంగా మీరు ఆ ప్రాంతాలకి వెళ్ళి తిరిగి మీ ఇంటికి వచ్చినప్పుడు ఆ నెగటివ్తో మీరు ఇంటికి వచ్చి ఆ నెగటివ్ అంతా కూడా మీ ఇంట్లో వ్యాప్తి చెందుతుంది. దీని కారణంగా మీరు మానసికంగా, ఆర్థికంగా, ఆరోగ్యంగా ఎంతో నష్టపోతారు. కాబట్టి ఎవరైతే మిమ్మల్ని కించపరిచి, అవమానపరిచి, అగౌరవపరుస్తారో అట్టి వారి యొక్క ఇంటికి, ఆ ప్రదేశానికి అస్సలు వెళ్ళకండి. ఇక రెండవ ప్రదేశం ఏమిటి అంటే కనుక, ఎక్కడైతే మీకు తెలియని వ్యక్తులు ఉంటారో, అంటే మీకు పరిచయం లేని వ్యక్తులు ఉంటారో, ఒక్కోసారి మనం అనుకుంటాం ఈ ఈ ప్రాంతానికి మేము వెళ్ళాలనుకుంటున్నాము, అక్కడ మేము కుటుంబ సభ్యులతో కలిగి ఎంజాయ్ చేయాలి అనుకుంటున్న ప్రదేశానికి మీరు వెళ్ళాలనుకుంటున్నారు కాబట్టి వెళ్ళండి. అక్కడ మీకు ఎవరైనా పరిచయం ఉన్న వ్యక్తులు ఉంటే కనుక వెళ్ళండి. కానీ ఎవరు మీకు పరిచయం లేని వ్యక్తులు ఉంటే కనుక అలాంటి ప్రదేశాలకు, విహారయాత్రలు కానివ్వండి, పుణ్యక్షేత్రాలు కానీ అలా వెళ్ళకండి. ఎవరినో ఒకరిని మీ వెంట తెలిసిన వ్యక్తులను తోడు తీసుకొని వెళ్ళండి. కాబట్టి ఈ తెలియని ప్రాంతాలకు మాత్రం మీరు అస్సలు వెళ్ళకండి. ఈ అక్టోబర్ మాసంలో చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి ఇక మూడవ ప్రాంతం విషయానికి వస్తే కనుక మీరు మాత్రం ఈ అక్టోబర్ 31వ తేదీలోపు ముఖ్యంగా మీరున్నటువంటి ప్రదేశం ఏదైతే ఉంటుందో అది సిటీ కానివ్వండి, ఊరు కానివ్వండి, మీ ఊరును కానివ్వండి, మీ సిటీని కానివ్వండి, విడిచి ఇతర రాష్ట్రం కానివ్వండి, ఇతర దేశం కానివ్వండి అస్సలు వెళ్ళకండి. ఎందుకంటే మీకు చెడు ప్రమాదం పొంచి ఉంది. కాబట్టి మీరు మాత్రం ఈ అక్టోబర్ 31వ తేదీలోపు మాత్రం మీరున్న ప్రాంతాన్ని వదిలేసి మాత్రం, మీ రాష్ట్రాన్ని వదిలేసి, ఈ దేశాన్ని వదిలేసి మాత్రం ఎక్కడికి వెళ్ళకండి. తర్వాత మీరు మంచి రోజు చూసుకొని పండితులను కనుక్కొని మీ జాతకం చూపించుకొని, కుదిరితే మీ జాతకంలో ఏమైనా దోషాలు ఉంటే పూజలు చేయించుకొని మీరు వెళ్ళాలనుకున్న ప్రదేశానికి వెళ్ళండి. అప్పుడు మీకు అంతా మంచి జరుగుతుంది. ఫ్రెండ్స్, చూసారు కదా, కన్యా రాశి వారు ఈ అక్టోబర్ 31వ తేదీలోపు ఏ 3 ప్రాంతాలకు వెళ్ళకూడదు, వెళ్తే వారికి ఎటువంటి ప్రమాదం పొంచి ఉందో తెలుసుకున్నారు కదా. ఇక కన్యా రాశి వారు మాత్రం సోమవారం రోజున శివయ్యకు అభిషేకం చేయించుకోండి. అదేవిధంగా శనివారం రోజున వెంకటేశ్వర స్వామి వారికి తులసిమాలను సమర్పించండి. ఇక గోమాతకు రాత్రి నానబెట్టిన ఉలవలను ఉదయం ఆహారంగా అందివ్వండి. గోమాతను ఆరాధిస్తే సకల దేవతలు ఆరాధించినట్టే. ఈ విధంగా మీరు ఈ దేవత ఆరాధన, ఈ పరిహారం చేసుకుంటే ఖచ్చితంగా మీరు మీ జీవితంలో మీకు వచ్చినటువంటి అడ్డంకులు, ఆపదలు తొలగిపోతాయి. మీరు చేస్తున్న ప్రతి పనిలో 3 పూలు 6 కాయలుగా విరాజిల్లుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఎప్పుడో సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన ఆన్లైన్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.